నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. రెండు 2024 తర్వాత అన్ని జిల్లాల్లో వైసీపీ సీనియర్ నేతలు సైతం తమ భవిష్యత్తు గురించి తెగ ఇదైపోతున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో నేతలది కూడా ఇదే తీరు. కూటమి పార్టీలో చేరే అవకాశం లేని వాళ్ళు ఇక రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలని భావిస్తున్నారు. తాజాగా వైసీపీ నేత ఒకరి పరిస్థితి అయితే ఇలాగే ఉందంటున్నారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 25 ఏళ్లుగా తన సత్తా చాటుకుంటున్న కన్నబాబురాజు రాజకీయం ముగిసినట్లేనా అంటున్నారు. ఈ మాటలు అంటున్నది ప్రత్యర్థి పార్టీల వాళ్ళైతే పెద్దగా ఫీల్ అవ్వక్కర్లేదు, కానీ సొంత పార్టీ వారే కన్నబాబురాజు పని అయిపోయిందన్నట్టుగా కామెంట్స్ చేస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రాధాన్యత కలిగిన అసెంబ్లీ సెగ్మెంట్గా యల్లమంచిలి ఉంది. ఇక్కడ కన్నబాబురాజు 2004లో తొలిసారి కాంగ్రెస్ తరఫున గెలిచారు. ఆ తర్వాత మరోసారి 2009లో కూడా ఆయన విజయం సాధించారు ఇదే నియోజకవర్గం నుంచి. కన్నబాబురాజు 2014లో టీడీపీ నేత పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఓటమి చెందారు. ఆ తర్వాత టీడీపీలో చేరి చాలా కాలం ఆ పార్టీలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు కన్నబాబురాజు వైసీపీలో చేరి యల్లమంచిలి నుంచి గెలుపొందారు. 2024లో మళ్ళీ ఓటమి పాలయ్యారు. యల్లమంచిలి నియోజకవర్గంలో ఆయన చురుగ్గా లేరని, ఆయన వైసీపీలో ఉంటున్నారా లేదా అన్నంతగా ప్రచారం సాగింది. చాలా కాలం ఆయన సైలెంట్గా ఉన్నారు. అయితే వైసీపీ నేతలు ఇటీవల నిర్వహించిన వెన్నుపోటు దినంలో ఆయన పాల్గొన్నారు. తాను వైసీపీలోనే ఉన్నానని స్పష్టం చేశారు. జీవితాంతం అదే పార్టీ అని కూడా అన్నారు. అయితే ఆయనకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కి మధ్య అస్సలు పట్టం లేదని, అమర్నాథ్ వైఖరితో ఆయన విసుగు చెందారని గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అయితే వైసీపీ అధినాయకత్వం మాత్రం అక్కడ రాజుగారి రాజకీయానికి చెక్ పెట్టేసింది అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కర్ణం ధర్మశ్రీని యల్లమంచిలి నియోజకవర్గ సమన్వయకర్తగా ఆదేశాలు జారీ చేసింది. దీని వెనుక సామాజిక కోణం ఉందని కూడా అంటున్నారు. యల్లమంచిలిలో అత్యధిక శాతం కాపు సామాజిక వర్గం ఉన్నారు. జనసేన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సుందరపు విజయ్ కుమార్ అదే సామాజిక వర్గానికి చెందినవారు. టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా అదే సామాజిక వర్గం వారిని నియమించారు. వైసీపీ కూడా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది అని భావిస్తున్నారు. రెండు 2024 ఎన్నికల సమయంలోనే అప్పటి మంత్రి గుడివాడ అమర్నాథ్ని ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయించాలని చూశారు. అయితే కన్నబాబురాజు పట్టుపట్టడంతో ఆయనకే చివరికి టికెట్ ఖరారు చేశారు. కానీ ఓటమి పాలవడంతో ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది. సామాజిక సమీకరణాలు విజయానికి ఎంతో కారణమవుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం తాజాగా తీసుకున్న నిర్ణయం కరెక్టే అని అందరూ అంటున్నారు. అయితే రాజుగారికి ఏ రకమైన పదవి ఇస్తారో చూడాలి అని కూడా అంటున్నారు. ఒకవేళ అలా కాకపోతే ఆయన రాజకీయం ముగిసినట్లేనా అని కూడా అంటున్నారు. యల్లమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ దూకుడు మీద ఉన్నారు. వైసీపీని ముప్పు తిప్పలు పెడుతున్నారు. టీడీపీ నేతలతోనూ ఆయన అంత సఖ్యతగా లేరని కూడా అంటున్నారు. ఇది టీడీపీ నేతలకు మహా కష్టంగా మారింది. ఇది కొత్తగా వచ్చిన ఇబ్బంది కాదని, పొత్తులు పుట్టినప్పుడే ఇలాంటి బుల్డోజ్ రాజకీయాలు ఊహించామంటున్నాయి టీడీపీ శ్రేణులు. 80% టీడీపీ బలం ఉన్న ఈ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఆ పార్టీ నేతల వైఖరి వల్ల ఓట్ బ్యాంక్ పోతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి యల్లమంచిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇక్కడ మొదటి నుంచి కాంగ్రెస్ టీడీపీల మధ్య పోటీ. 2019లో తొలిసారి ఈ సీట్ను తన ఖాతాలో వేసుకుని వైసీపీ. కాంగ్రెస్ నుంచి ఫ్యాన్ పార్టీకి చేరిన కన్నబాబురాజు అప్పటి యల్లమంచిలి సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మధ్య పోటీ జరగగా విజయం వైసీపీని వరించింది. 2024 నాటి ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయ ముఖచిత్రంలో చాలా మార్పులు జరిగాయి. పొత్తుల్లో భాగంగా 4 స్థానాల నుంచి జనసేన పోటీ చేసి విజయం సాధించిన వాటిలో యల్లమంచిలి ఒకటి.
కాపు, మత్స్యకార, ఎస్సీ, గౌర సామాజిక వర్గాల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంది ఇక్కడ. అండ్ కాపు ఓట్ బ్యాంక్ వచ్చేసి ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా జనసేన నుంచి రెండోసారి పోటీ చేసిన సుందరపు విజయ్ కుమార్ విజయం సాధించారు. హైకమాండ్ ఆదేశాలతో కలిసి పనిచేసినప్పటికీ యలమంచిలో టీడీపీ జనసేన మధ్య వ్యవహారం ఉప్పు నిప్పులాగే ఉన్నట్టున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే విజయ్ కుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రగాఢ నాగేశ్వరరావు మధ్య సయోధ్య లేకపోతే రాబోయే రోజుల్లో కూటమికి కష్టాలు కూడా తప్పవంటున్నారు. కన్నబాబు రాజు రాజకీయాల్లో ఉండలేని పరిస్థితులు ఏర్పడటంతో అక్కడ జనసేన, టీడీపీ నేతలు సమన్వయంతో వ్యవహరించాలి. లోకేష్ చొరవ తీసుకుని యలమంచిలో కూటమి పార్టీలను సమన్వయం చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు యలమంచిలో వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చిన కరణం ధర్మశ్రీ పార్టీని గాడిని పెట్టగలరా అనే సందేహం కూడా ఇప్పుడు కలుగుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.